అందరూ వ్యవసాయం చేస్తున్నారా? అదేంటండి? మాకు పొలమే లేదు. మేము వ్యవసాయం ఎలా చేస్తాం? భగవద్గీతలో క్షేత్రం అంటారండి ఈ దేహాన్ని. అంటే ఈ దేహాన్ని గూడా ఒక స్థలం, పొలంతో పోలుస్తారు. మరి దీనికి తోటమాలి, యజమాని ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. నువ్వే. అంటే మనమే. ఆ చెత్త విషయం, ఈ చెత్త మాట, ఆ చెత్త తిండి అన్నీ డంపు చేసుకొని, అన్నీ తీసుకొని ఈ దేహాన్ని ఒక చెత్త కుండీలాగా కాకుండా ఒక మంచి పూల కుండీలా మార్చుకుందాం. మందర మాటలు విని కైకేయి ఏ విధంగా అయితే తనలో ఒక కలుపు మొక్క లాంటి ఒక విషాన్ని పెంచుకుందో, మనం కూడా చెత్త చెత్తవని ఒక విషాలు పెంచుకుంటున్నామండి చెత్త కుండీలాగా. కానీ మంచి ఆహారం తీసుకుంటూ ప్రసాదాన్ని, మంచి మాటలు వింటూ, భగవంతుడి యొక్క నామాల్ని వింటూ, మన మనసులో భక్తి అని ఒక పూల మొక్కని పెంచినప్పుడు, ఆ పువ్వు పెరిగినప్పుడు, అది వికసిస్తే మనకు ఆనందం, అది సువాసనలు వెదజల్లితే అందరికీ ఆనందం. హరే కృష్ణ.